ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవ్వను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములను ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని వద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిసే పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబుల పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలను. నేను నీకిచ్చే శాసనములను ఆ మందసములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనమును గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియచెప్పెదను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోనికి చేర్చుకున్నందుకు వందనములు. ఇంపైన నైవేద్యం వలె అంగీకరించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవా, మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా పరిశుద్ధుడు అయిన దేవా, మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని దర్శించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, మోషే జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మోషే, అలాగే మోషేకు దేవుడు చెప్పిన మాట ప్రకారము నిబంధన మందసాన్ని నిర్మించుట అనే ఈ సంగతిని మనము ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము
8వ వచనం, నేను నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ వారు నాకు స్థలమును పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నిర్మింపవలెను. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ మోషే నాయకత్వంలో వారు ముందుకు సాగుతున్న సంగతులను మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మీరు నాకు యాజకులైన రాజ్యమని నా సొత్తని చెప్పిన సంగతి మనందరికీ తెలిసినదే. అదే ప్రకారముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుని వారు ఎటువంటి జీవితాన్ని జీవించాలో, ఏ విధముగా దేవుని ఎదుట మనుషుల ఎదుట ప్రవర్తించాలో ఆ నియమావళిని, ఆ ఆజ్ఞలను ఇవ్వటము గడిచిన వారాల్లో మనం చూసాము. ప్రియులారా, ఈ దినాన మోషే జీవితంలోనూ అలాగే ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలోనూ ఒక ప్రాముఖ్యమైన సంగతి నిబంధన మందసము. 8వ వచనంలో చూసినట్లయితే ఈ విధముగా ఉంది, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియులారా, దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు మనుష్యులతో నివాసము చేయాలి అనుకోవడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు, వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఉద్దేశించిన సంగతి ఏంటంటే వారి మధ్యలో దేవుడు నివసించాలి. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన సంగతిని ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు మనుష్యులతో నివాసము చేయడము ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి. ప్రియులారా, దేవుడు తన ప్రజలతో నివాసము చెయ్యాలి అనేది అల్టిమేట్ డెస్టినేషన్గా మనము చూడొచ్చు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, వారికి తోడయ్యుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో నివాసం చెయ్యాలని దేవుడు పాత నిబంధన కాలంలో ఉద్దేశించాడు. దేవుని యొక్క సన్నిధిని వారు కోల్పోయినట్లుగా పాత నిబంధన చరిత్రలో చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనుషులతో నివాసం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ముగింపులో మనకు కనబడతా ఉంది దేవుడు మనుషులతో నివాసము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎంత గొప్ప భాగ్యమో ప్రియులారా. దేవుడు మనుషులతో నివసించే ఆశీర్వాదము కంటే ఎక్కువైన ఆశీర్వాదము లేదండి. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషులతో నివాసము చేయడం అనేది చాలా మంచి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవుడు ఉద్దేశించాడు తన ప్రజల మధ్య నివాసము చేయడానికి, తన ప్రజల మధ్య నివాసము చేయడానికి ఆయన ఉద్దేశించాడు. కనుక నేను వారి మధ్యలో నివాసం ఉంచినట్లు వారు నాకు పరిశుద్ధ
స్థలమును నిర్మింపవలెను. ప్రియులారా, మన మధ్యలో దేవుడు నివసించులాగున ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ దినాన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ప్రియులారా, మనము జాగ్రత్త వహించవలసి ఉన్నదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనము, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. మోషే దేవుని యొద్ద సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు మోషేకు చూపెడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయటానికి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అయితే ఆ పరిశుద్ధ స్థలము దేవుడు చెప్పినటువంటి పద్ధతి చొప్పున నిర్మించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఆ కొలతలు చెప్పున, దేవుడిచ్చినటువంటి ఆ మాదిరి చెప్పున మందిరం అనేది నిర్మించబడాలి. పరిశుద్ధ స్థలం అనేది నిర్మించబడాలి. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఏదైనా ఒక పనిని అప్పగిస్తే తన ఉద్దేశం చెప్పున, తన ఆలోచన చెప్పున, తాను చూపించిన మాదిరి చెప్పున మనము పని చేయవలసి ఉన్నది, దానిని నిర్మించవలసి ఉన్నది. ప్రియులారా, దేవుడు నివసించులాగున ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడము మనుష్యుని యొక్క ఆలోచన కాదు, మోషే యొక్క ఆలోచన కాదు, మోషే యొక్క ఉద్దేశం కాదు. దేవుడు దానిని నిర్ణయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఒక ప్రత్యక్ష గుడారం కావచ్చు, అది ఒక మందిరము కావచ్చు, ప్రియులారా అది ఒక నిర్మాణము కావచ్చు, లేదా పరిశుద్ధులందరూ కూడుకునేటువంటి స్థలము కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క పద్ధతి చొప్పున లేదా దేవుని యొక్క ఆలోచన చొప్పున నిర్మించబడవలసి ఉన్నదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ లోకానుసారమైన పద్ధతిని మనం అనుసరించడానికి వీల్లేదు. ఈ లోకానుసారమైనటువంటి అనుకరణ మనకు వద్దు. మనము అనుకరించవలసినది దేవుని పద్ధతి, దేవుడు చూపించినటువంటి మాదిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారంలో ఒక పెళ్లిలో నేను మాట్లాడుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉంటుంది, పెండ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరించబడిన పరిశుద్ధ యెరూషలేము పట్టణముగా దేవుని యొద్ద నుంచి దిగువచ్చుట నేను చూసితిని అని యోహాను గారు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, పెండ్లి కుమార్తె వధువు అనగా దేవుని సంఘమైన మనము భూమి మీద నివసిస్తూ ఉన్నాము. భూమి మీద నివసిస్తున్న మనము దేవుని లేదా క్రీస్తు వధువుగా నిర్మించబడతా ఉన్నాము. మనము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు యొద్దకు మనం తీసుకుని పోబడతాము. అయితే గమనించండి, భూమి మీద ఉన్న మనము క్రీస్తు యొద్దకు పోబడినప్పుడు భూమి మీద నుంచి ఎత్తబడతాము. కానీ యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము దేవుని యొద్ద నుంచి దిగువచ్చుని నేను చూసితిని మనకు కనబడతా ఉంది. అంటే ఆ పరిశుద్ధ పట్టణము పర సంబంధమైనది, పరలోకము నుండి దిగువచ్చుట మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద మనము దేవుని సంఘముగా నిర్మించబడినప్పటికీ
ఈ భూమి మీద దేవుని వధువుగా లేదా క్రీస్తు వధువుగా మనం నిర్మించబడినప్పటికీ మన డిఎన్ఏ పరసంబంధమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి ఎక్కువగా బోధించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనము ఈ భూ సంబంధమైన వారము కాదు. ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాము, ఈ భూమి మీద మనం చెల్లిస్తూ ఉన్నాము, ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాము. కానీ మన డిఎన్ఏ పరలోకమందుంది. అందుకే పరిశుద్ధ పట్టణము క్రీస్తు యొక్క వధువు పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నేను చూచితినని యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ భూమి మీద మనం నివసించినప్పటికీ మనము ఈ భూ సంబంధమైన వారము కాదు. మన డిఎన్ఏ పర సంబంధమైనది, పరలోకమందు ఉన్నదనే సంగతిని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మన బ్లూ ప్రింట్ అనేది ఈ భూ సంబంధమైనది కాదు, మన బ్లూ ప్రింట్ అనేది పర సంబంధమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ లోకానుసారమైన పద్ధతులు, ఈ లోకానుసారమైన ఆచారాలు మనము ఆచరించడానికి వీల్లేదు. రోమీలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ లోకానుసారమైన మర్యాదను అనుసరించకూడదు, లోక పద్ధతులను అనుసరించకూడదు. ఈ లోకానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మనది కాదు. మనమైతే పర సంబంధమైన వారము. అందుకే మనము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోకానుసారమైన పద్ధతులు మనం అనుసరించకూడదు. మరి దేనిని అనుసరించాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏదైనా దేవుడు ఒక కార్యాన్ని మన జీవితాల్లో చెయ్యాలి అంటే పర సంబంధమైన ఆలోచన మనకి ఉండాలి. మన డిఎన్ఏ పర సంబంధమైనది, ఈ భూ సంబంధమైనది కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నేను నీకు కనపరిచిన విధముగా. దేవుడు మోషేకు చూపించాడు, ఆ పర్టిక్యులర్స్ అన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ప్రకారముగా నీవు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ స్థలములో ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి దేవుని నిబంధన మందసము. 10వ వచనాన్ని చదువుదాము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 దాని ఎత్తు 3.5 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసము అనేది ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, చదువుదామా మాట. కీర్తనల గ్రంథము 132వ కీర్తన
8వ వచనం, యెహోవా లెమ్ము, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసం అనేది దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క బలాన్ని చూపెడతా ఉంది. అందుకే ఇశ్రాయేలీయులు వారు శత్రువులకు ఎదురుగా వెళ్ళినప్పుడు ఏ శత్రువులు కూడా ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయారు. దానికి కారణము ఇశ్రాయేలీయులు బలశూరులని కాదు, లేదా ఇశ్రాయేలీయుల యొద్ద గొప్పమైనటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయని కాదు, లేదా ఇశ్రాయేలీయులు యుద్ధ నైపుణ్యతను కలిగి ఉన్నారని కాదు. కానీ ఇశ్రాయేలీయుల్లో యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోసుకొని ఆ యుద్ధానికి ముందు నడుస్తూ ఉండినప్పుడు ప్రియులారా, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని నిబంధన మందసం అనేది దేవుని యొక్క బలసూచకమై ఉన్నది. కనుక ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులను ఓడించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నిబంధన మందసము నిర్మించబడిన రీతిని మనం చూద్దాము. మొదటి, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. అలాగే 11వ వచనం, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపటను వెలుపటను దాన్ని పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలా మంచి ఆత్మీయ పాఠాలు ఇక్కడ మనకున్నాయి. తుమ్మకర్ర అనేది సాధారణంగా మనుష్యుని సూచిస్తూ ఉంది, లేదా మానవత్వాన్ని సూచిస్తూ ఉంది, హ్యుమానిటీ. బంగారము అనేది బైబిల్ గ్రంథంలో సాధారణంగా దైవత్వాన్ని చూపెడతా ఉంది, డివినిటీ. ప్రియులారా, ఈ నిబంధన మందసము తుమ్మకర్రతో చేయబడింది. అలాగే లోపటను వెలుపటను దానికి బంగారముతో పొదిగించబడింది. గమనించండి, మరొకసారి చెప్తూ ఉన్నాను, కర్ర అనేది లేదా తుమ్మకర్ర అనేది మానవత్వాన్ని చూపెడతా ఉంది. అలాగే బంగారం అనేది దైవత్వాన్ని చూపెడతా ఉంది. కనుక నిబంధన మందసం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమై ఉన్నదని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దైవము. ఆయన ఒకేసారి మానవుడయ్యాడు, దైవము అయ్యాడు. ఆయనలో సంపూర్ణంగా మానవత్వం ఉంది, ఆయనలో సంపూర్ణంగా దైవత్వము ఉంది. కనుక నిబంధన మందసం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది, దేవుడు శరీరధారి ఆయనని మనం చూస్తాము. చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన శరీరధారిగా ఈ లోకములో జీవించాడు. దేవుడే మానవునిగా ఈ లోకానికి రావడం అనేది
మనం చూస్తూ ఉన్నాము. రక్షణ కార్యాన్ని నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. అందుకే నిబంధన మందసం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా, యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా, యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12వ వచనం, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిబంధన మందసం యొక్క నిర్మాణాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు చాలా స్పష్టంగా నీవు నిబంధన మందసాన్ని చేసి ఆ మందసానికి 4 ఉంగరములు పెట్టమని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అదేంటంటే, నిబంధన మందసము తయారు చేయబడిన తర్వాత నిబంధన మందసాన్ని తోసుకొని కానీ తీసుకొని కానీ వెళ్ళకూడదు. ఉంగరములు దేనికి పెట్టాడు అంటే, నిబంధన మందసమును మోసుకొని వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, నిబంధన మందసం అనేది దేవుని యొక్క సన్నిధి. దేవుడు మనుషులతో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం ఎప్పుడూ మోసుకొని వెళ్ళేవారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిబంధన మందసము సాక్షిపు మందసముగా కూడా తెలియచేయబడతా ఉంది. కనుక నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళాలే తప్ప తీసుకొని వెళ్ళకూడదు, తోసుకొని వెళ్ళకూడదు. దేవుడు ప్రత్యేకంగా కొన్ని నియమాలను పెట్టాడు. వాటికి ఉంగరములను చేయించి, తుమ్మకర్రతో మోతకర్రలను వాటికి చేయించి, బంగారముతో దాన్ని పూత పూసి నీవు దాన్ని మోసుకొని వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన అవకాశం కొద్దీ, అది నువ్వు పనిచేసే స్థలమైనా, నువ్వు చదువుకునేటువంటి స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేదా నువ్వు వ్యాపారం చేసేటువంటి స్థలమైనా, ఏదైనా కానీ దేవునికి నీవు సాక్షిగా ఉండాలని ఈ వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏ ప్రదేశంలో ఉన్నా, అది స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, లేకపోతే ఆఫీసే కావచ్చు, లేకపోతే నీవు పనిచేసేటువంటి స్థలమే కావచ్చు, ఏదైనా కానీ దేవుని కొరకు నీవు సాక్షిగా ఉండాలి. నీతో పాటు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి అనటానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సోమవారం నుండి శనివారం వరకు అన్యులైన మనుషులతో జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిని మోసుకుపోయే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని నీతో పాటు తీసుకుని వెళ్ళే వ్యక్తిగా నీవు ఉండాలి. అది ఏ స్థలమైనా, ఏ ప్రదేశమైనా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు అంటే, ప్రియులారా, దేవుని సన్నిధిని నీలో వారు చూడగలగాలి. ప్రియులారా, ఈ దినాన మనం ఎంత గొప్పగా ఉన్నామనేది దేవుడు చూడడు, లేదా ఎంత తక్కువగా ఉన్నామని దేవుడు చూడడు. మనము ఏ స్థలంలోనికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకుని పోయే దేవుని పరిశుద్ధులుగా ఉంటున్నామా లేదని దేవుడు చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు
పత్రిక పట్టుకొని వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే నీవు వారితో ప్రత్యక్షముగా సువార్త చెప్పనవసరం లేదు. కానీ నీవు వారి మధ్యలో ఉన్నావు అంటే వారు గ్రహించగలగాలి, పలానా సహోదరి, పలానా సహోదరుడు దేవుని సన్నిధి కలిగిన వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను చూసిన వారు ఆ సంగతిని గ్రహించగలగాలి. అటువంటి దేవుని సన్నిధిని నీవు క్యారీ చేయగలిగితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక సంవత్సరాల క్రితము ఒక దైవజనుని గురించి నేను చదివాను. చార్లెస్ జి ఫిన్ అనే ఒక దైవజనుడు ఒకసారి రైలులో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడంట. ఆయన ఎవరికీ సువార్త చెప్పలేదు, ఎవరికీ పత్రిక ఇవ్వలేదు. ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా ఆ కిటికీ తెరిచి చూశాడంట. ఆయన ఆ కిటికీ తెరిచి చూసినంతలో ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు లేదా ఆ షాపుల్లో ఉన్నవారు అందరూ కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. క్షమించమని దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడంట. గమనించండి, ఆయన సువార్త చెప్పలేదు, ఎవరికి పత్రిక ఇవ్వలేదు. కానీ ఆయన కిటికీ తెరిచి బయటకు చూసినప్పుడు వారందరూ మోకరించి పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ ఉన్నారంట అనేక మంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆయన మోసుకొని వెళుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తూ ఉన్నాను. అది ఆఫీస్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, అది ఇంకేదైనా, అక్కడికి మనం వెళుతూ ఉండినప్పుడు మనలో దేవుని సన్నిధిని ఇతరులు చూడగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి బలమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 14వ వచనం, వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ప్రియులారా, చాలా మంచి సంగతి, చాలా మంచి పాఠము. నీవు తుమ్మకర్రలతో మోతకర్రలను చేసి బంగారు రేకుతో వాటిని పొదిగించి ఆ ఉంగరములలో ఆ మోతకర్రలను పెట్టి ఉంచాలి, ఎన్నటెన్నటికి ఉంచాలి, వాటిని బయటకు తీయకూడదు. వింటున్నారా నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మంచి ఆత్మీయమైన పాఠము ఇక్కడ మనం నేర్చుకోవాలి. అదేంటంటే దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి లేదా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళటానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి దేవుని సన్నిధిని మోసుకెళ్ళడానికి. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా సంసిద్ధతను కలిగి ఉండాలి. సువార్త చెప్పానులే, పత్రిక ఇచ్చానులే, నా బాధ్యత అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ప్రియులారా, దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి, సిగ్గుపడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలామంది మన రక్షణ గూర్చి, మన ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి సిగ్గుపడుతూ ఉంటారు. ప్రియులారా, ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి మనము సిగ్గుపడిన అవసరం లేదు. అది తల వంచుకునే పని కాదు.
ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ ప్రదేశంలోనైనా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము సంసిద్ధముగా ఉండాలి. అది మనము తల ఎత్తుకునేటువంటి కార్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఒప్పుకోవడానికి మనము సిగ్గుపడకూడదు. ప్రియులారా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుదాము చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలు చదువుదాము. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మనుష్యుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎదుట పరలోకమందు వారిని నేను ఒప్పుకుంటాను. మనుష్యుల ఎదుట ఎవరైతే నన్ను ఎరుగను అని అంటారో నేను కూడా పరలోకమందు నా తండ్రి ఎదుట వారిని ఎరుగను అని అంటాను. ప్రియులారా, మనుష్యుల ఎదుట దేవుని గూర్చి సిగ్గుపడక సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు సంసిద్ధముగా ఉన్నావా? ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా సాక్ష్యం ఇవ్వడము తలంచుకునే పని కాదు, తల ఎత్తుకునే పని. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీ జీవితంలో చేసిన మంచి కార్యము, దేవుడు నీ పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి తల ఎత్తుకొని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ప్రభువును ఈ భూమి మీద ఆయన ఎదుట ఒప్పుకుంటారో దేవుడు పరలోకమందు తన తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట వారిని ఒప్పుకుంటాడని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీవు దేవునిని ఒప్పుకొని మనుష్యుల ఎదుట ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను తన తండ్రి ఎదుట, దేవుని దూతల ఎదుట పరలోకమందు ఒప్పుకుంటాననే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ వచనం, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక మంచి ఆత్మీయ పాఠం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన శాసనములను అనుసరించి మనము జీవించవలసి ఉన్నది. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనం జీవించడానికి వీలు లేదు. దేవుని నిబంధన మందసములో శాసనములు పెట్టబడ్డాయి. అనగా దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు అందులో ఉంచబడ్డాయి. అనగా మన క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిని మనం మోసుకొని వెళుతూ ఉండినప్పుడు తప్పక దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలను మనం పాటించాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 17వ వచనం,
మరియు నీవు మేలిమి బంగారుతో నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారు కెరూబులను 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిసి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వచ్ఛమైనటువంటి లేదా నిర్మలమైనటువంటి మేలిమి బంగారముతో నీవు కరుణాపీఠమును చేయవలెను. ప్రియులారా, కరుణాపీఠము అనేది దేవునిని సమీపించేటువంటి స్థలము. ప్రియులారా, పాత నిబంధన కాలంలో యాజకుడు ప్రజల యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తము నిర్దోషమైనటువంటి ఆ బలిపశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ కరుణాపీఠం మీద చమురుతూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నీవు ప్రాయశ్చిత్తము పొందాలి అంటే, క్షమాపణ పొందాలి అంటే కరుణాపీఠాన్ని సమీపించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఒక్క మాట మనం చదువుదాము, చూడండి. లేవీకాండము 16వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలుతో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. ప్రాయశ్చిత్తము కొరకు ప్రధాన యాజకుడు కరుణాపీఠాన్ని సమీపించి ఆ యొక్క రక్త ప్రోక్షణ చేస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, కరుణాపీఠం అనేది దేవుణ్ణి సమీపించే స్థలము. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితులు గుండా నేను వెళుతున్నా యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుణ్ణి సమీపించే గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు కనుక అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించుదాము. అయితే ప్రియులారా, ఈ కరుణాపీఠములో నుండి కెరూబుల మధ్యలో నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. 2వ వచనము. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియచెప్పెదను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలారా, దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్నట్లయితే, దేవుని యొక్క నడిపింపు నువ్వు పొందుకోవాలి అనుకున్నట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారముగా నేను జీవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే, కరుణాపీఠము మీద నుండి కెరూబుల మధ్యలో నుండి దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా కరుణాపీఠాన్ని సమీపించడానికి నీవు ఇష్టపడతావా? కరుణాపీఠము దేవుడు మనుష్యుని కలుసుకునేటువంటి స్థలము. కరుణాపీఠము దేవుడు మనుష్యులతో మాట్లాడే స్థలము. కరుణాపీఠము దేవుడు తన ప్రజలను నిర్దేశించడానికి, ఆదేశించడానికి, తన ప్రజలను ఆజ్ఞాపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండటానికి కరుణాపీఠాన్ని సమీపించమని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీవు క్రీస్తుని సమీపిస్తూ ఉంటావో దేవుని యొక్క చిత్తము నీకు స్పష్టమవుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నిబంధన మందసం అనేది ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు క్రైస్తవులమైన మన జీవితాల్లో క్రీస్తు ఎంతో ప్రాముఖ్యము. క్రీస్తు దేవుని యొక్క సన్నిధి, క్రీస్తు కరుణాపీఠము. ఆయన యొద్దకు సమీపించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారముగా మనం అందరము జీవించాలని ప్రభువు పేట తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన నీవు, మహోన్నతుడైన నీవు మనుష్యుల మధ్య నివాసము చేయడానికి ఇష్టపడ్డావు దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మధ్యలో మీరు నివాసం ఉంటూ ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పరలోకము మేము చేరినప్పుడు నిత్యము నీవు మాతో నివాసం ఉంటూ ఉన్నందుకు, నీవు మాతో కాపురం ఉంటూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అటువంటి పరలోకపు అనుభవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ లోకానుసారమైన మాదిరి చెప్పున కాక పరసంబంధమైన మాదిరి చెప్పున మేము జీవించుటకు మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాను. నీ బలచూచకమైన మందసము మా ప్రభు అయిన యేసుక్రీస్తును మా జీవితాల్లో కలిగి ఉంటూ మేము ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను మా జీవితాల్లో మోసుకొని వెళ్ళేటువంటి సాక్షులుగా మమ్మల్ని నిలుపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా కరుణాపీఠాన్ని సమీపించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించి దర్శించండి, మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.